Hi all, this is Nagarjuna. Welcome to my channel. ఇవాళ ఇక్కడ past perfect tense and simple past tense. Subject plus had plus V3 object. Subject plus V2 plus object. The first one is here past perfect tense. Subject V2 object is simple past tense. These two tenses are used to say a completed action. ఈ రెండు టెన్సెస్ ఉపయోగించి మనము పూర్తి అయిపోయిన పని చెప్పొచ్చు. కంప్లీటెడ్ యాక్షన్ చెప్పొచ్చండి. అయితే ఎందుకు మరి 2 ఎందుకు? ఒకటి చెప్తే సరిపోతుంది కదా! ఒకటి ఉంటే సరిపోతుంది కదా! ఎందుకు హ్యాడ్ ప్లస్ V3 ఎందుకు సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ 2 ఎందుకు కావాలి అనే దానికి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. క్లారిటీ ఏంటి అంటే గనక ఎప్పుడైనా మనకి 2 పూర్తి అయిపోయిన యాక్షన్స్ ఉన్నాయండి. వెనెవర్ వి హావ్ 2 completed actions. The first completed action, the earlier action must be in had plus V3. The second completed action must be in subject V2 object. ఏంటండి ఎలాగండి? ఎప్పుడైనా 2 పూర్తి అయిపోయిన పనులు ఉన్నప్పుడు ముందుగా పూర్తయిన పనిని సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. ఫస్ట్ పని పూర్తయిన తర్వాత రెండోసారి పూర్తయిన తర్వాత పూర్తయిన పనిని సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్‌లో చెప్పాలి. ఎలాగా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. మీకు మంచి ఐడియా వస్తుంది. చివరి వరకు చూడండి వీడియో. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఒక అవగాహన కూడా వస్తుంది. అలానే ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్ చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. If you subscribe my channel, I would feel it's like a encouragement. There would be a space, there will be a reason to do lots more videos like this. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోలు కొత్తగా ఇంకా కొత్తగా ఇంకా మంచిగా చెప్పడానికి ఒక ఉత్సాహంలాగా ఉంటుంది. మీరిచ్చే ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మరిన్ని వీడియోలు చేయడానికి ఆరాటం మొదలవుతుంది నాలో. సో ప్లీజ్ ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే చివరి వరకు కూడా చూడండి. రైట్? యా, కమింగ్ టు ద టాపిక్ హియర్. ఇక్కడ చూడండి, నేను ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఆఫ్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఆఫ్టర్ వీ హ్యాడ్ స్టడీడ్ వర్బ్స్ we started writing sentences. ఏంటండి? ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయండి. వర్బ్స్ చదవడం ఒకటి, స్టార్ట్ చేయడం, సెంటెన్స్‌లు రాయడం అనేది స్టార్ట్ చేయడం ఒకటి. ఇక్కడ ముందుగా ఏం పని చేసాము? వర్బ్స్ చదవడం అనేది ఫస్ట్ యాక్షన్ అండి. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. స్టార్టెడ్ రైటింగ్ సెంటెన్స్ అనేది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. సో ముందుగా పూర్తయిన పనిని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలన్నాం కదా! అందుచేతన ఆఫ్టర్ వి హ్యాడ్ స్టడీడ్ వర్బ్స్ వి స్టార్టెడ్ రైటింగ్ సెంటెన్సెస్. మేము వర్బ్స్ చదివిన తర్వాత సెంటెన్సెస్ రాయడము స్టార్ట్ చేసాం. ఇక్కడ తెలుగు సెంటెన్స్ రాయడం మర్చిపోయినట్టున్నాను. నెక్స్ట్ చూద్దామండి. సెంటెన్స్ నెంబర్ 1 చూడండి. నేను నిన్న బ్రష్ చేసిన తర్వాత ఒక కప్పు కాఫీ తాగాను. పాస్ట్ టెన్స్ అండి. అయిపోయిన పనులు చెప్తున్నాను. 2 పనులు అయిపోయినాయండి ఇక్కడ. బ్రష్ చేయడం ఒకటి, కాఫీ తాగడం ఒకటి. ఇక్కడ ముందుగా ఏ పని జరిగింది? ఈ బ్రష్ చేయడం అనేది ముందుగా జరిగింది. కావున దాన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. తర్వాత ఏమో కాఫీ తాగడం జరిగింది. సో దాన్ని V2లో చెప్పాలి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ యెస్టర్డే ఐ టుక్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఓకేనా? ఇలాగా. నెక్స్ట్ అండి సెంటెన్స్ నెంబర్ 2. నేను ఇవాళ నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేశాను. ఆఫ్టర్ ఐ హ్యాడ్ వోకెన్ అప్ టుడే ఐ బ్రష్డ్ మై టీత్. రైట్. ఈ మూడో ఎగ్జాంపుల్ బాగుంటుంది చూడండి. మేము ఆన్లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత తిరుపతి బయలుదేరాం. ఫస్ట్ ఏమో టికెట్స్ బుక్ చేశామండి. తర్వాత ఏమో తిరుపతి బయలుదేరాం. రైట్. ఆఫ్టర్ వి హ్యాడ్ బుక్డ్ కాదండి, బుక్డ్. ఎలా తెలుస్తుంది? బుక్డ్ అని ఎలా చెప్పాలి? దానికి రూల్ ఉందండి. ఎప్పుడైనా ఒక రెగ్యులర్ వర్బ్ కా శబ్దంతో ఎండ్ అయితే తర్వాత వచ్చే ఈడీని కానీ, ఈని కానీ, ఐఈడీని కానీ చాలా చెప్పాలటండి. ఎల్ఓఓకే లుక్డ్, ఎల్ఓఓకే ఈడీ లుక్డ్. సిఓఓకే కుక్డ్, సిఓఓకే ఈడీ కుక్డ్. ఎల్ఐకేఈ లైక్, ఎల్ఐకేఈడీ లైక్డ్. ఏఎస్కే ఆస్క్, ఏఎస్కే ఈడీ ఆస్క్డ్. రైట్. సో ఇక్కడ ఏం చెప్పాలి? ఆఫ్టర్ వి హ్యాడ్ బుక్డ్ టికెట్స్ త్రూ ఆన్లైన్ వి ఆల్ స్టార్టెడ్ టు తిరుపతి. మేము ఆన్లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మేమంతా తిరుపతి బయలుదేరాం. అతను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అతనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఇది కూడా చూడండి కాంటెక్స్చువల్ మంచి
సెంటెన్స్. ఆఫ్టర్ హీ హ్యాడ్ గాట్ ఆఫ్టర్ he had got vaccinated for corona, he got a lot of side effects. చూడండి, ఆఫ్టర్ he had got vaccinated. చూడండి ఇక్కడ vaccinated చదవడం చూడండి. టీఈడి వస్తే టీఐడిగా చదవాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్ ఇలా. ఆఫ్టర్ he had got vaccinated for corona, he got a lot of side effects. రైట్. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి రాజకీయాల్లోనికి ప్రవేశించారు. ఆఫ్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి passed away, ఆఫ్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి had passed away, వైఎస్ జగన్మోహన్ రెడ్డి entered into complete politics, full politics. ఓకేనా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి రాజకీయాల్లోనికి ప్రవేశించారు. నేను నా బాస్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత 5 రోజుల పాటు లీవ్ తీసుకున్నాను. ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ మై బాస్, ఐ టుక్ 5 days ఐ టుక్ లీవ్ ఫర్ 5 days. ఐ టుక్ 5 days ఆఫ్ లీవ్ అలా కూడా చెప్పొచ్చండి. చిరంజీవి చాలా సినిమాల్లో నటించిన తర్వాత ఆయన మంచి గుర్తింపు పొందారు. ఆఫ్టర్ చిరంజీవి హ్యాడ్ యాక్టెడ్, చూడండి టీఐడి, after Chiranjeevi had acted in so many films, he got a good identification. చూడండి ఎలా చదవాలో. ఐడెంటిఫికేషన్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఎలా చదవాలో చూద్దాం. ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, గ్లోరిఫికేషన్, ఫ్రస్ట్రేషన్, లెజిస్లేషన్, మోటివేషన్, ఇమాజినేషన్ ఇలా చెప్పాలండి. రైట్. ఆఫ్టర్ చిరంజీవి హ్యాడ్ acted in so many films, he got a good identification. నేను అతన్ని చాలాసార్లు బ్రతిమాలిన తర్వాత ఫైనల్‌గా అతను కాంప్రమైజ్‌కి ఒప్పుకున్నాడు. ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. బ్రతిమాలడం ఒకటి, కాంప్రమైజ్‌కి ఒప్పుకోవడం ఒకటి. ముందుగా జరిగిన పని ఏంటండి? బ్రతిమాలడం జరిగింది. తర్వాత కాంప్రమైజ్‌కి ఒప్పుకున్నాడు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ ప్లీడెడ్, చూడండి ప్లీడ్ అంటే బ్రతిమాలడం. ఆఫ్టర్ ఐ pleaded him so many times, he finally agreed or accepted for compromise. చూడండి 9th one చూడండి. నేను బట్టలన్నీ ఉతికిన తర్వాత వాటిని ఐరన్ చేయించాను. ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయండి. బట్టలు ఉతకడం ఒకటి, ఐరన్ చేయడం ఒకటి. ఇందులో ముందుగా జరిగిన పని బట్టలను ఉతకడం, తర్వాత పని ఐరన్ చేయించడం. సో ఆఫ్టర్ ఐ హ్యాడ్ వాష్డ్ ఆల్ ద క్లోత్స్, ఐ గాట్ ఐరన్డ్ దెమ్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ వాష్డ్ ఆల్ ద క్లోత్స్, ఐ గాట్ ఐరన్డ్ దెమ్. చూడండి వాష్డ్ కాదండి, ఇక్కడ కూడా అంతే. షా శబ్దంతో ఎండ్ అయినప్పుడు ఈడీని చాలా చదవాలి. పుష్, పుష్డ్, రష్, రస్ట్, స్మాష్, స్మాష్డ్, వాష్, వాష్డ్, ambush, ambushed. So after I had washed all the clothes, I got ironed them. Ironed కాదండి, ironed. రైట్. రవితేజ ఇడియట్ అనే సినిమా ద్వారా హిట్ వచ్చిన తర్వాత, రవితేజకి ఇడియట్ అనే సినిమా ద్వారా హిట్ వచ్చిన తర్వాత అతను హీరోగా స్థిరపడ్డాడు. ఆఫ్టర్ రవితేజ had got hit through the film Idiot. It's not idiot, it's a idiot. He settled as a hero. Right? After Mr. Raviteja had got a hit. Actually, ఇక్కడ ఏ హిట్ పెడితే కూడా బాగుంటుంది. After Raviteja had got a hit through the film Idiot, he settled as a hero. Right? ఇలా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని, అలాగే ఈ సబ్జెక్ట్ విత్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఎలా కంబైన్ చేయాలి అనే విషయం నేర్చుకున్నాము. ఎప్పుడైనా మనకి 2 కంప్లీటెడ్ యాక్షన్స్ కనిపిస్తే ముందుగా పూర్తయిన యాక్షన్ని సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. తర్వాతి పూర్తయిన యాక్షన్ని సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్లో చెప్పాలని తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఐ గోనా స్టార్ట్ ఏ స్పెషల్ బ్యాచ్ ఫర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఈ కోర్సులో చిన్న థింగ్స్, అలాగే చక్కగా ప్రొనౌన్సియేషన్ థింగ్స్, నౌన్స్ ఆర్ టెన్సెస్, సింపుల్ టెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్ ఇలా చిన్నగా పిల్లలకి అవసరమయ్యేటవి కూడా ఈ కోర్సులో కవర్ చేయబడతాయి. ఇది 30 రోజుల పాటు కొనసాగుతుంది. రోజు 1 గంట అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్‌లో. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ ద్వారాగా. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.